ఐరనింగ్ అనేది చేసుకోవాలి. మీకు కూడా ఎవరికైనా ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మెజర్మెంట్స్తో సహా అనేసి అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేనైతే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నా పేజ్ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకా మిడిల్ ప్లీట్స్ ఇలా మనం ఒక ప్లీట్ మీద ఒక ప్లీట్ వచ్చేటట్టుగా పెట్టుకుంటూ ఫస్ట్ పిన్ అయితే సెక్యూర్ చేసుకుంటాం. ఇలా ఒక ప్లీట్ మీద ఒక ప్లీట్ ఎలా వచ్చిందంటే ప్లీట్కి మినిమం 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకుంటూ పెట్టుకుంటే మనకి ప్లీట్స్ బాగుంటాయి. ఎక్కువ ప్లీట్స్ వస్తే చాలామంది శారీ కట్టుకునేటప్పుడు చాలా లావుగా కనిపిస్తామేమో అన్న ఫీలింగ్ ఉండిద్ది. అలా ఏమి ఉండదు. ఇలా ప్లీట్ మీద ప్లీట్ వచ్చేటట్టు పెట్టుకుంటే ఎక్కువ ప్లీట్స్ మనకి నెంబర్ ఆఫ్ ప్లీట్స్ వస్తేనే శారీ అనేది పర్ఫెక్ట్గా లుక్ బాగుండిద్ది చూడడానికి. ఇలా మనమైతే ఫస్ట్ పిన్ని సెక్యూర్ చేసుకుంటాం. తర్వాత అక్కడ ప్లగ్ పెట్టుకొని శారీ మొత్తం ఐరనింగ్ చేసుకుంటూ ఇలా ప్లగ్ పెట్టుకొని మనమైతే నెక్స్ట్ ఇంకా ఇలా శారీని అయితే లాస్ట్ వరకు ఇలా చేసుకుని మనం మినిమము 2 జానా గ్యాప్తో అయితే మధ్యలో 3 పిన్స్ సెక్యూర్ చేసుకోవాలి. అలా 3 పిన్స్ సెక్యూర్ చేసుకొని ఐరనింగ్ చేసుకుంటే ప్లీట్స్ అనేవి కదలకుండా నీట్గా ఉంటాయి. ఇలా మొత్తం పిన్నులు పెట్టుకున్న తర్వాత ఐరనింగ్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, ప్రొటెక్షన్ మ్యాట్ మాత్రం పెట్టుకోండి. ఇలా మనకి ఇందులో ఇది నేను చూపించేది ఇప్పుడు ప్రజెంట్ బాక్స్ ఫోల్డింగే. ఇందులో సెమీ ఫ్లఫీ ప్లీట్స్ అవి కూడా ఉంటాయి. నేనైతే ఈ వీడియోలో ఇది వేరే క్లయింట్ బాక్స్ ఫోల్డింగ్ కావాలంటే చేయమన్నారు. ఫ్లఫీ ప్లీట్స్ అవి కూడా ఉంటాయి. నేనైతే ఈ వీడియోలో ఇది వేరే క్లయింట్ బాక్స్ ఫోల్డింగ్ కావాలంటే చేయమన్నారని నేను డైరెక్ట్గా బాక్స్ ఫోల్డింగ్ చేస్తూ ఇంకా ఫుల్ వీడియో అక్కడ కూడా అప్లోడ్ చేయలేదని చెప్పి నేనైతే ఈ వీడియో ఫుల్గా తీసాను. మెజర్మెంట్స్ అవి నాకు ముందు నేను ఇంకా తీద్దాము అనుకుంటే మెజర్మెంట్స్తో సహా తీసేదాన్ని. కానీ ఇంకా ఈసారి వీడియోస్లో ప్రతి ఒక్కటి నేను మెజర్మెంట్స్తో సహా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీకు ఇంకా పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే నా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే ఇలా బాక్స్ ఫోల్డింగ్ శారీ మొత్తం రివర్స్ పెట్టుకుంటూ పళ్ళు ప్లీట్స్ అనేవి మన షోల్డర్ పైన వేసుకుంటూ మిడిల్ ప్లీట్స్ కరెక్ట్గా సెంటర్లో వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ పళ్ళు ప్లీట్స్ అనేవి ఎక్స్ట్రా ఇవతల వైపు వేసుకుని మిగతా శారీ మొత్తం ఫోల్డ్ చేసి ముందైతే ఫాల్ సైడ్ ఫోల్డ్ చేసుకొని మిగతాది 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకుంటూ శారీని ఇలా తిప్పుకుంటూ ఎక్స్ట్రా ఉన్న పళ్ళు ప్లీట్స్ హైట్ అయితే అవి లోపలికి సెక్యూర్ చేసుకోవడమే. ఇలా అయితే మనం బాక్స్ ఫోల్డింగ్ అనేది